గత 2 సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి ఒకే మాట వినిపిస్తుంది. లే ఆఫ్స్, హైరింగ్ ఫ్రీజ్, ప్లేస్మెంట్స్ తగ్గిపోవడం. కానీ ఇప్పుడు ఇండియా జాబ్ మార్కెట్లో ఒక భారీ మార్పు రాకపోతుంది. భారీ మార్పు మొదలవుతుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. జీసీసీలు అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఈ ఏడాది ఫ్రెషర్స్ హైరింగ్ను భారీగా పెంచబోతున్నాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దాదాపు 1.5 lakhs వరకు కొత్త అవకాశాలు రావచ్చని అంచనా. అసలు జీసీసీ అంటే ఏంటి? ప్రపంచంలోనే పెద్ద కంపెనీలు ఇండియాలో ఏర్పాటు చేసే టెక్ మరియు ఆపరేషన్ సెంటర్లనే జీసీసీ అంటారు. ఇక్కడ ఏఐ, డేటా, ఫినాన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్ వంటి కీలక పనులు జరుగుతున్నాయి. ఎందుకు ఇండియా? ప్రతి సంవత్సరం ఇండియాలో లక్షలాది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది పెద్ద స్థాయిలో టెక్ టాలెంట్. అందుకే ప్రపంచ కంపెనీలు ఇండియాపై దృష్టి పెడుతున్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డిగ్రీ ఒకటే సరిపోదు. ఏ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అడాప్టబిలిటీ ఇవి ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని టాప్ జీసీసీ కంపెనీలు స్కిల్డ్ ఫ్రెషర్స్కు 7.5 lakhs శాలరీ వరకు ప్యాకేజ్ ఇవ్వచ్చని రిపోర్ట్స్ అంచనా. కానీ అందరికీ కాదు, స్కిల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు. మధ్యతరగతి కుటుంబాల కోసం ఇది కేవలం ఉద్యోగ వార్త కాదు, ఇది ఒక ఆశ. చదువు ఫలిస్తుందని ఆశ. ఇండియా ఇప్పుడు ప్రపంచ ఏఐ టాలెంట్ హబ్గా మారే దిశగా వెళ్తోందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్యూచర్లో గెలిచేది ఎవరు? నిరంతరం నేర్చుకునే వాళ్ళు, స్కిల్స్ పెంచుకునే వాళ్ళు, మార్పులకు త్వరగా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. మీ అభిప్రాయం ఏంటి? ఇండియా ప్రపంచ స్థాయిలో టాలెంట్ హబ్గా మారబోతుందా? కామెంట్ చేయండి. ఇలాంటి కెరీర్ మరియు ఏఐ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.